ఓం నమ శివాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. నా బ్యాక్ సైడ్ శ్రీకాళహస్తి టెంపుల్ అండి. మనకి ప్రతిరోజు కూడా రాహుకేతు పూజ అన్నది ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. టికెట్ కాస్ట్ మనకి 5 రకాల కాస్ట్లో ఉంటుంది. 500 రూపాయలు, 750 రూపాయలు, 1500 రూపాయలు, 2500, 5000 వరకు కూడా మనకి అందుబాటులో ఉంటుందండి. నేను ఉన్నది దక్షిణ గోపురం 4 నెంబర్ గేటు. మీరు చూడొచ్చు, దక్షిణ గోపురం 4 నెంబర్ గేటు. ఇక్కడ మనకి దక్షిణ గోపురం 4 నెంబర్ గేట్లో మనం రెడీ అవ్వడానికి కాబట్టి బాత్రూమ్లు కానీ, స్నానం చేయడానికి కానీ, అదేవిధంగా ఉచిత లాకర్స్ కానీ, మొబైల్ పెట్టుకోవడానికి కానీ, అకామిడేషన్ కానీ మొత్తం అన్నీ కూడా మనకి దక్షిణ గోపురం 4 నెంబర్ గేట్ దగ్గర అందుబాటులో ఉంటుంది. మనకి ప్రసాదం కౌంటర్ కూడా మనకి ఇక్కడే అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా డొనేషన్ కౌంటర్ కూడా మనకి 4 నెంబర్ గేట్ వద్దే అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఉచిత లాకర్లు ఏవైతే ఉన్నాయో ఉచిత లాకర్లు కానీ, అదేవిధంగా డార్మెటరీ కానీ, అకామిడేషన్ కానీ మనకి అందుబాటులో ఉంటుందండి. నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మనకి అంటే మొబైల్ ఫోన్ పెట్టుకోవడానికి మొత్తం అంతా కూడా బ్యాక్ సైడ్ చూడొచ్చు. అదేవిధంగా మనకి 200 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ కూడా మనకి ఇదే కౌంటర్లో అమ్మడం జరుగుతుంది. ఇక్కడ రెడీ అవ్వడానికి, స్నానం చేయడానికి అన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంటాయండి. మనకి ఎవరైతే ఈ రాహుకేతు పూజ కానీ అకామిడేషన్ మీరు ఆన్లైన్లో కూడా ఈ పూజకి సంబంధించి బట్టి కూడా బుక్ చేసుకోవడానికి, అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. మనకి దక్షిణ గోపురం 4 నెంబర్ గేట్ వద్ద మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుండి 2 కిలోమీటర్ల దూరంలో టెంపుల్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి మనకి ప్రైవేట్ వెహికల్స్ కానీ, అదేవిధంగా దేవస్థానం సంబంధించిన ఉచిత బస్సులు కానీ మనకి అందుబాటులో ఉంటాయి. మీరు ప్రైవేట్ ఆటోలు ఎక్కినట్లయితే మీరు డైరెక్ట్గా 4 నెంబర్ గేట్ వైపు, దక్షిణ గోపురం వైపు దింపమని చెప్పండి. 4 నెంబర్ గేట్ వద్ద దిగినట్లయితే మీకు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి కాబట్టి చాలా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, బాత్రూంలో అంటే ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా అందుబాటులో ఉంటాయి. చాలా క్లియర్గా చూడవచ్చు. అదేవిధంగా డార్మెటరీలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మీరు ఆటో ఎక్కినట్లయితే 4 నెంబర్ గేట్ వద్ద వాళ్ళు తీసుకురమ్మని చెప్పండి. కొంతమంది తీసుకురారు, ఎందుకంటే బయట వాళ్ళు టైఅప్ అయినటువంటి కొంతమంది బయట హోటల్ కానీ లాడ్జీలతోటి వాళ్ళు టైఅప్ అవడం వల్ల కొంతమంది భక్తులు అక్కడ మోసపోతున్నారు. అదేవిధంగా దేవస్థానం సంబంధించిన ఉచిత బస్సులు ఎక్కినట్లయితే డైరెక్ట్గా వాళ్ళు దక్షిణ గోపురం వైపు 4 నెంబర్ గేట్ వద్ద వాళ్ళు దింపడం జరుగుతుంది కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది ఉంది. ఇది చూడొచ్చు. మనకి ఉచితంగా ఇచ్చేటువంటి డార్మెటరీలు. ఓం నమ శివాయ.